Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. April 19th కి చెందినటువంటి వాక్య భాగం ప్రసంగి 6వ అధ్యాయం. ఆరోగ్యం 6వ అధ్యాయంలో కొన్ని వచనాలు చూద్దాం. దేవుని దగ్గర నుండి అన్ని పొందుకుని పాప క్షమాపణతో సహా అన్నీ పొందుకుని ఈ బహుమానాన్ని పొందుకోకపోతే ఏం ప్రయోజనం? ఏంటి ఆ ఈవేంటి? ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. సూర్యుని క్రింద 2-3 తీవ్రమైన దుష్టత్వములను ప్రసంగి ఈ సెక్షన్లో వివరిస్తున్నాడు. ఏది 5:13 నుండి 6:12లో తీవ్రమైనటువంటి పాపం క్రింద పాపాన్ని ప్రసంగి వివరిస్తున్నాడు. అయితే 5:13 నుండి 6:12 వరకు ఇక్కడ కొంచెం తప్పుపడింది. 6:12 ఇక్కడ వివరించిన వాటిపై ఈ 6వ అధ్యాయంలో ఉన్నటువంటి వాటిపై మనం మనం కొంచెం దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మనం ధ్యానిద్దాం. వారి హృదయం ఆశించిన దానిలో ఏ కొరత లేకుండా ధనధాన్య సమృద్ధిని ఘనతను దేవుని యొద్ద నుండి పొందినప్పటికీ ఆనందించలేకపోతుంట జీవితంలో అపారమైన నిరాశలలో ఒకటి. అది ఇక్కడే జవాబు దొరికింది మనకి. 1-2 వచనాలు చదువుకుందాం. ప్రసంగి 6వ అధ్యాయం 1-2 వచనాలు. సూర్యుని క్రింద దురవస్థ ఒకటి నాకు కనబడెను. అది మనుషులకు బహు విశేషముగా కలుగుతున్నది. ఏమనగా దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించను. అతడేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను. అయినను దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు. అన్యుడు దానిని అనుభవించును. ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుతున్నది. ఇక్కడ ఏంటంటే ఆనందించలేకపోవటం. దేవుడు అన్నీ ఇచ్చాడు, మరి ఆస్తిపాస్తులు ఇచ్చాడు, ధన సంపదలు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు. మరి కొంతమంది ఆఫీసర్స్ అయితే వాళ్ళకి ఘనత కూడా వస్తుంది. అవన్నీ పొందుకుని మరి ఆరోగ్యం, ఇల్లు, వాకిలి, కుటుంబం, పిల్లలు, భార్య, బిడ్డలు అందరినీ దేవుడు మనకు అనుగ్రహించాడు. అయినా కానీ సంతోషం ఉండట్లా మనుషుల్లో. ఆ ఆనందం లేకపోవటం దేవుడిచ్చేటువంటి ఆనందం కదా, మరి దాన్ని పొందుకోకపోవటం చాలా చాలా నిరాశ చెందేటువంటి విషయం అన్నమాట. అన్నీ ఉన్నాయి, అయితే ఆనందం లేదు. అది ఆ ఆనందం కూడాను దేవుడిస్తాడు. ఉన్నటువంటి వాటిని, దేవుడిచ్చినటువంటి ఈవులను అనుభవించి దాన్ని బట్టి ఆనందించేటువంటి వరం కూడాను, గిఫ్ట్ కూడాను దేవుడు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు కొంతమందికి చాలా డబ్బు ఉంటుంది,
ఒక నేను ఒక చర్చిలో ఉన్నప్పుడు బెంగుళూరులో ఒక కుటుంబంలో వాళ్ళు చాలా ధనికులు, అన్నీ ఉన్నాయి. కానీ ఆ ఇంటి యజమానికి అక్కడ ఆ టేస్ట్ అనేటువంటి ఒక ఫ్యాకల్టీ పోయింది. దాన్ని రుచి కానీ, వాసన కానీ, ఆహారంలో ఉన్నటువంటి రుచి, వాసన ఆయన గుర్తుపట్టలేడు. అని అంతా ఉన్నది. మరి భోజనం విషయంలో ఆయన దాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాడు అనమాట. అలాంటిది అన్నీ ఉన్నాయి, వాటిని బట్టి ఆనందించట్లేదు. దేవుడు అనుగ్రహించిన ఈ సంతృప్తి, ఆ సంతృప్తి కూడాను, ఆ ఆనందం కూడాను మరి దేవుడు అనుగ్రహించేది. మరి ఆ విషయాన్ని 5:19లో పరిచయం చేయబడింది. 5:19 కూడా చదువుకుందాం. ప్రసంగి 5:19. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించటం, సంతృప్తి చెందటం, సంతోషించటం, అన్నపానములు పుచ్చుకొనుటను, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదను కొనవలెను. ఆ విధంగా ఎంజాయ్ చేయటం కూడాను దేవుడిచ్చేటువంటి బహుమతి. అది దేవుని వల్లనే కలిగినన్నమాట. అనేకమైన ఇతర బహుమతులను పొందుకొని ఇంత గొప్ప బహుమతిని, ఈవిని పొందకపోవుట చాలా బాధకరమైనటువంటి విషయం. ఆ బహుమతులను బట్టి ఎందుకు ఆనందించలేకపోతున్నాడు ఈ వ్యక్తి? ప్రసంగి దాని గురించి చెప్పట్లేదు. ఎందుకు ఆయన ఆనందించలేకపోతున్నాడు? మరి 5వ అధ్యాయం 10, 13, 14, 15 బట్టి అది అన్నీ ఉన్నాయండి, కానీ వ్యాపారంలో ఆయన పోగొట్టుకున్నాడు. కాబట్టి అన్నీ ఉన్నా కానీ సంతోషించలేకపోతున్నాడు. ఎందుకంటే వ్యాపారంలో ఫెయిల్ అయిపోయాడు అనేటువంటి దాన్ని బట్టి అతను సంతోషించట్లేదు అని అనుకోవచ్చు. చదువుకుందాం దీన్ని. 5, 13, 14, 15 వచనాలు. సూర్యుని క్రింద మనసులకు ఆయాసకరమైనది ఒకటి జరుగుట నేను చూచితిని. అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొనును. 14, 15 కూడా. అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన నశించిపోవును. అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకుని దానిలో ఏదైనాను పట్టుకొని పోడు. పట్టుకుపోడు. ఓకే. కాబట్టి దీన్ని బట్టి కొంతమంది ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, ఈ అన్నీ ఉన్నా కానీ వ్యాపారంలో ఫెయిల్ అయిపోయాడు, దాన్ని బట్టి ఆనందాన్ని కోల్పోయాడు అని అనొచ్చు. కానీ ఈ వాక్యాలను బట్టి ఈ వ్యాపారంలో కోల్పోయాడనే కాదు, వేరే విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. అది దీర్ఘకాలిక అనారోగ్యం కావచ్చు, లేదా యుద్ధం కావచ్చు. యుద్ధాన్ని బట్టి ఆయన ఆనందించలేకపోతున్నాడు. లేదా శక్తిమంతుడైన వ్యక్తి యొక్క కుయుక్తి కావచ్చును. ఆయన కంటే ఎక్కువ శక్తిమంతుడైనటువంటి వ్యక్తి మరి కుయుక్తిని బట్టి ఇతని యొక్క జీవితంలో ఆనందం లేదు. లేదా మతి తప్పిన పరిస్థితి అయి కూడా ఉండవచ్చు. ఆయన అన్నీ ఉన్నాయి కానీ ఆయన మెంటల్గా తయారయ్యాడు.
ఒకరు అకాల మరణము చెందవచ్చును. మరి అది అనుభవించకుండానే మరణించిపోయాడు. అన్నీ ఉన్నాయి, ఆయన ఆనందించలేదు. కాబట్టి అకాల మరణంతో ఆయన తన జీవితాన్ని అంతం చేసుకున్నాడు. ఒకడు కూడబెట్టుకున్న వాటిని ఆయనకు తెలియని వ్యక్తి అనుభవిస్తున్నాడు. ఇంకా ఇంకా ఈయనేం ఆనందిస్తాడు? ఆయనకు తెలియనటువంటి వ్యక్తి వాటిని స్వతంత్రించుకున్నాడు. లేదా బహుశా నిరాశ చెందుతూ ఒంటరిగా ఉంటూ మరణించవచ్చు. ఆయన ఒంటరిగా ఉన్నాడు, భార్య బిడ్డలు లేరు, ఒంటరిగా ఉన్నాడు. ఇక అన్నీ ఉన్నా కానీ ఆయన సరిగా సమాధి చేసేటువంటి వాళ్ళు కూడా లేరు. 3వ వచనంలో ఇంకా అలాంటి వ్యక్తి కంటే స్టిల్ బార్న్ బేబీ బెటర్. అంటే పడిపోయిన పిండం అని తెలుగులో ఉంటుంది, లేకపోతే చనిపోయిన పిండం యొక్క గతి మేలని చెప్తున్నాడు. అలాంటిది లేమిడితో వచ్చి చీకటిలోనికి పోవును, దాని పేరు చీకటి చేత కమ్మబడెను. అట్టివాడు 1000 సంవత్సరములు బ్రతికి పైన 6:3లో చెప్పబడినటువంటి రీతిగా దేవుడు అనుగ్రహించిన సుఖానుభవమును ఎరుగని వాడు. సుఖం లేదు, సంతోషం లేదు, సంతృప్తి లేదు, అన్నీ ఉన్నాయి కానీ సుఖం లేదన్నమాట. వాటిని ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. వాని జీవితము వ్యర్థం. చిట్ట చివరకు చనిపోయిన పిండము వెళ్ళిన చోటునకు ఇతను కూడా వెళతాడు. మనం 3 నుండి 6 వరకు చదువుకుందాం. 6వ అధ్యాయం 3 నుండి 6 వరకు మనం ఈ చెప్పుకున్నటువంటి విషయాలు వాక్యంలో ఉన్నాయి. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవము నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలని నేను అనుకొనుతున్నాను. అది లేమిడిలో వచ్చి చీకటిలోనికి పోవును. ఏది? ఆ పిండం. దాని పేరు చీకటి చేత కమ్మబడెను. 6 వరకు. అది సూర్యుని చూచినది కాదు, ఏ సంగతియు దానికి తెలియదు. అతని కంటే దాని గతి నెమ్మది గలది. అతని కంటే దీని గతి స్టిల్ బార్న్ బేబీ ఈజ్ బెటర్. అట్టివాడు 2000 సంవత్సరములు బతికియు మేలు కానక ఉన్న ఎడల వాని గతి అంతే. అన్ని సంవత్సరాలు బ్రతికి ఓకే సంతృప్తి, సంతోషం, దేవుడు మేలు చేశాడు అని దానిలో ఆనందించకుండా ఉంటే అలాంటి వాడు స్టిల్ బార్న్ బేబీ కంటే అధ్వానం. అందరూ ఒక స్థలమునకే వెళ్ళుదురు కదా. స్టిల్ బార్న్ బేబీ అండ్ దిస్ ఫెలో విల్ గో టు ద సేమ్ ప్లేస్. తీవ్రమైన అనేక అలంకారిక ప్రశ్నలు అంటే రెటారికల్ క్వశ్చన్స్ అంటారు. అంటే ఆ ప్రశ్నలోనే జవాబు ఉన్నది. ఆ ప్రశ్న వేస్తుంటే జవాబు చెప్పాలి అనేటువంటి తీరులో ఉండదు. వాటిని రెటారికల్ క్వశ్చన్స్ అంటారు. రెటారికల్ అనే దానికి తెలుగులో చెప్పడం తెలియక అలంకారిక ప్రశ్నలు అని ఆ విధంగా మనం దాన్ని అనువదించవచ్చు. ఈ అధ్యాయం ముగిస్తున్నది. సమస్తము వ్యర్థము అని ఆయన వాదిస్తున్న ప్రాధికతను రుజువు చేసే ప్రశ్నలుగా ఉంటున్నవి. ఏంటి? సమస్తము వ్యర్థం. వ్యర్థం అంటే భూమి క్రింద జీవిస్తున్నటువంటి అవిశ్వాసి
అది ఏ చేపట్టినా కానీ ఆయన జీవితాన్ని దేని కొరకు అన్వేషించి పాటుపడినా కానీ ప్రయాసపడినా కానీ చివరికి సంతోషం ఉండదు. ఇక అంత వ్యర్థం అండి. ఎంత సంపాదించుకున్నాను అంత వ్యర్థం. నేను హైయెస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాను కానీ అది వ్యర్థమైంది. ఎందుకంటే దేనికోసమైతే ప్రయాసపడుతున్నాడో అది అది ఇచ్చే ఆనందం కంటే ఈయన ఎక్కువ ఆనందాన్ని కోరుకుంటున్నాడు. అది ప్రాబ్లం. కాబట్టి దేవుడు లేకుండా దేవుడు అనుగ్రహించాడండి అని ఆ సంతృప్తితో వాటిని ఉన్నదానిలోనే సంతృప్తి చెంది దానిలో ఆనందించేటువంటి పరిస్థితి వేరుగా ఉంటుంది. అది లేకపోతే వ్యర్థమే. సమస్తము వ్యర్థము అని ఆయన వాదిస్తున్న ప్రాజెక్టులను రుజువు చేసే ప్రశ్నలుగా ఈ ప్రశ్నలు ఉంటున్నవి. భుజించుటకే కదా మన కష్టార్జితం, పనిలో కొనసాగుటకే కదా మనం భుజించేది. ఓకే, మనం ఎందుకు తింటున్నామంటే పని చేయటానికి, ఎందుకు పని చేస్తున్నామంటే తినటానికి. ఇక ఇక పని చేయటం, తినటం, పని చేయటం, అంతే. కొంతమంది అనొచ్చు, లేదండి దీన్ని బట్టి మనం కొంచెం డెవలప్ కావటానికి, జ్ఞానవంతులం కావటానికి అని ఎవరన్నా ఆ రీతిలో స్పందిస్తే, ఏ నువ్వు జ్ఞానం అంటున్నావు, అజ్ఞాని కూడా అక్కడికే వెళ్తాడు చనిపోతే, జ్ఞాని కూడా అక్కడికే వెళ్తాడు. కాబట్టి అది కూడా వ్యర్థమే. తెలివి బుద్ధిహీనుల కంటే జ్ఞానుల పరిస్థితి మెరుగని అది స్పష్టం చేయగలదా? తెలివి తక్కువవాడు, తెలియగలవాడు. కాబట్టి దేవుడు లేనటువంటి జ్ఞానం అది సంతృప్తి ఇవ్వదు, సమాధానం ఇవ్వదు, సంతోషం ఇవ్వదు. కాబట్టి తెలియగలవాడు, బుద్ధిహీనుడు వాళ్ళందరూ చనిపోతారు, ఒకే చోటకి వెళ్తారు. నిజానికి విస్తారమైన జ్ఞానాభ్యాసము విస్తారమైన కలతను, శోకమును కలుగజేస్తుంది అని అంతకుముందే ప్రసంగి 1:18 ఆయన సూచించారు. అంతేకాదు, మనసు అడియాసలు కలిగి కళ్ళకు మరుగైన దాని తిరుగులాడుట కన్నా మన దగ్గర ఉన్నదాన్ని ఎంజాయ్ చేయటం, అనుభవించటం మేలు కదా. కాబట్టి ఆ సంతోషం లేకపోతే అది కూడా వ్యర్థమే. కాబట్టి 7 నుండి 9 వరకు కూడా చదువుకుందాం. 7 నుండి 9 వరకు. మనుషులు ప్రయాసమంతయు వారి నోటికే కదా, అయినను వారి మనసు సంతృష్టి నొందదు. బుద్ధిహీనుల కంటే జ్ఞానుల విషయమేమి, సజీవుల ఎదుట బ్రతుక నేర్చిన పేదవారికి కలిగిన విశేషమేమి? ఇవన్నీ రెటారికల్ క్వశ్చన్స్. మనసు అడియాసలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దానిని అనుభవించుట మేలు. అయ్యో వ్యర్థమే, గాలికై ప్రయాసపడినట్టే. ఓకే, 1:18 కూడా చదువుకుందాం మరలా. 1:18 ఒకటవ అధ్యాయం ప్రసంగి 1:18. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును, అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. అంటే దేవుడు లేకుండా జ్ఞానం సంపాదించుకోవాలి అంటే అది కూడా వ్యర్థమే. ఎందుకంటే సంతోషం లేకపోతే, సంతృప్తి లేకపోతే ఇంకెందుకు. కాబట్టి ఏదో లేని దాన్ని, చూడని దాన్ని ఆశించే కంటే ఉన్నదాన్ని అనుభవించు. అది దేవుడిచ్చేటువంటిది. ఇచ్చాడు దేవుడు. అవ్వా నువ్వు ఇచ్చావు, కొన్ని ఇవ్వలేదు.
కొన్ని ఇవ్వనటువంటి వాటిని బట్టి సణుక్కునే కంటే ఇచ్చినటువంటి వాటిని బట్టి థ్యాంక్ఫుల్గా హార్ట్ సంతోషంగా ఎందుకు ఉండకూడదు? అది ప్రాబ్లం. వెరీ ఆఫెన్ we grumble for what we don't have instead of being thankful for what we do have. అది ప్రాబ్లం. వాస్తవానికి ఇది దౌర్భాగ్యమైన నిరాశవాదంగా ఉంటుంది కదా. కానీ కేవలము సూర్యుని క్రింద నివసించే వారికి, అంటే సూర్యుని కింద ఇక అంటే నిత్యత్వం అనేది వాళ్ళ డిక్షనరీలో ఉండదు, వాళ్ళ ఆలోచనలో ఉండదు. దేవుడు అనేవాడు నిత్యత్వం అనేది వాళ్ళ తలంపుల్లో ఉండదు. వాళ్ళని సూర్యుని క్రింద అని అంటారు. వాళ్ళని ఇంకా వేరే విధంగా చెప్పాలనుకుంటే అవిశ్వాసం. ఓకే, వాళ్ళ దృష్టిలో ఎంజాయ్ చేయరు. ఎందుకంటే దేవుడు ఇచ్చాడు దీన్ని మనకి, దేవుడు ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞత చూపించితే కృతజ్ఞతాపూర్వకంగా దాన్ని అనుభవిద్దాం, దేవుడిచ్చాడు కదా అనేటువంటి ఆ తీరు, ఆ ఆలోచనే వేరుగా ఉంటుంది. జ్ఞానం అంటాం కదా, ఆ జ్ఞానం విషయంలో కూడాను మనకి తెలిసింది చాలా తక్కువ, మనం చెప్పేది వాగేది చాలా ఎక్కువ. అలాంటి పరిస్థితి 11-9 వరకు చదువుకున్నాం కదా, 10 నుండి 12 వరకు చదువుకుందాం. 6వ అధ్యాయం ప్రకటన, ప్రసంగి 6వ అధ్యాయం 10, 11, 12. ముందుండినది బహుకాలం క్రిందనే తెలియబడెను, ఆయా మనుషులు ఎట్టివారగుదురో అది నిర్ణయమాయను. తమకంటే బలవంతుడైన వారితో వారు వ్యాజ్యమాడజాలరు. పలుకుబడిన మాటలలో నిరర్ధకమైన మాటలు చాలా ఉండును, వాటి వలన నరులకేమి లాభము? నీడవలే తమ జనములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? కాబట్టి మనకున్నటువంటి దాన్ని కౌంట్ యువర్ బ్లెస్సింగ్, సీ వాట్ గాడ్ హ్యాస్ గివెన్. ఓకే, ఇచ్చినటువంటి వాటిని అయ్యా ఎన్నో, ఇప్పుడు ఆ లెక్క వేస్తే, ఆ కౌంట్ చేస్తే దేవుడిచ్చినటువంటి ఈవులు, ఆశీర్వాదాలు, వాటిని లెక్కేసుకుంటే ఇట్ విల్ సర్ప్రైజ్ అస్, ఆశ్చర్యకరంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ విధంగా సంతోషకరమైనటువంటి జీవితం జీవించాలి. మరి అట్లా కాకుండాను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి చాలా దిగజారిపోయినటువంటి జీవితం. కాబట్టి ఇక్కడ ప్రార్థన ఏంటంటే, ప్రభువా మాకు సహాయపడండి, మా జీవితం ఈ విధంగా దౌర్భాగ్యంగా ఉంటుంది, మా సంకుత పరిధి వెలుపల నుండి వచ్చే విమోచకుడు మాకు అవసరం. మన పరిధిలో మానవులందరూ అట్లాంటి వాళ్ళే, అసంతృప్తి చెందినటువంటి వాళ్ళు. కాబట్టి వెలుపల నుండి విమోచకుడు రావాలి, వచ్చాడు, ఆయన యేసుక్రీస్తు పరలోకం నుండి వచ్చాడు, ఆయన మనకి అవసరం. ఇలాంటి పరిస్థితి నుండి, ఇలాంటి జీవితం నుండి విమోచించేటువంటి విమోచకుడు, రక్షకుడు మనకి అవసరం ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. పాత నిబంధనలో ఆ ప్రార్థన ఉంటుంది, క్రొత్త నిబంధనలో క్లారిటీ ఉంటుంది. ఎలాంటి అర్ధరహితమైనటువంటి జీవితం నుండి మనం కాపాడటానికి, సంతృప్తి కలిగినటువంటి జీవితం జీవించడానికి విమోచకుడు వచ్చాడు, మనకు రక్షణ ఇచ్చాడు, మన జీవితాన్ని మార్చాడు. సో పౌలు మరి తెస్సలోనిక పత్రికలో రాసినటువంటి రీతిగా 5, 16, 17, 18లో రిజాయిస్ ఎవర్ మోర్, ఫర్ దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్, ప్రే విదౌట్ సీజింగ్,
ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ బికాస్ దిస్ ఈస్ గాడ్స్ విల్ అని చెప్తాడనమాట. కాబట్టి అలాంటి కృతజ్ఞత జీవితం, సంతోషకరమైనటువంటి జీవితం, సంతృప్తికరమైనటువంటి జీవితం, సంతృప్తితో జీవించేటువంటి జీవితం. ఈ కార్సన్ గారే మరి ఈ కామెంట్స్ రాసినటువంటి కార్సన్ గారు ఒక చిన్న పుస్తకం రాశారు. మరి అది పబ్లిష్ అయిందో లేదో తెలియదు. రేర్ జ్యువెల్ ఆఫ్ కంటెంట్మెంట్, వజ్రం లాంటిది. ఓకే, ఒక ప్రత్యేకమైనటువంటి అరుదైనటువంటి ఒక వజ్రం లాంటిది. ఏంటి? సంతృప్తి. రేర్ జ్యువెల్ ఆఫ్ కంటెంట్మెంట్. అందువల్లనే పౌలు కూడాను మరి తిమోతికి వ్రాస్తూ గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్ ఈజ్ గ్రేట్ గెయిన్ అంటారు. చాలా లాభదాయకరమైన. ఆ విధంగా మనం జీవించాలని దేవుని యొక్క ఆశ. లేని దాన్ని బట్టి సణుక్కునే కంటే ఉన్నదాన్ని బట్టి మనం సంతోషించడం నేర్చుకుందాం. ప్రార్థన. Lord, please forgive us where we have complained for what we don't have. Give us this rich life of enjoying what you have given to us and be thankful. For Christ's sake. Amen. God bless you.